భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉద్రిక్తత నెలకొంది. సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన చెలో పూసగూడెం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, దిందిగాల రాజేందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాయకుల అరెస్టుకు నిరసనగా పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన దిగడంతో పోలీసులు వారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమ అరెస్టులకు భయపడమని, జిల్లాకు సాగునీరు ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు గౌరవ కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా మరి పెద్ద ఎత్తున సాగునీరు అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతోని రూపకల్పన చేస్తే ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఖమ్మం జిల్లా రైతాంగానికి మరి సాగర్ కెనాల్ ద్వారా సాగునీరు వచ్చి 2 పంటలు పండేటువంటి భూములకు మాత్రమే నీళ్లు తీసుకుపోతా ఉన్నారు తప్ప ఈ ప్రాంత రైతాంగాన్ని, ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి పూర్తిగా అన్యాయం చేస్తూ మరి వారికి సుక్క నీరు ఇవ్వకుండా ఆగ మేఘాల మీద ముఖ్యమంత్రి గారితో పాటు 5 మంత్రులు వచ్చి ప్రారంభించడం జరిగింది. దగ్గర ఉన్నటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టు ఈ తెలంగాణ రాష్ట్రానికి దుమ్ము తప్ప నీళ్ళు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, బీఆర్ఎస్ రాజ్యం వచ్చిన తర్వాత ఈ బీడుపడ్డటువంటి తెలంగాణను పచ్చబడేటట్టు చేయాలనేటువంటి ఆలోచనతోని ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చాలనేటువంటి ఒక దృక్పథంతో కేసీఆర్ గారు మరి ఆ భద్రాద్రి సీతారాముల పేరు మీద సీతారామ ప్రాజెక్టును ప్రారంభించి 80% పనులను పూర్తి చేయడం జరిగింది. కేవలం 20% పనులు మాత్రమే మిగిలిపోయినాయి. కేవలము పంట పొలాలకు కాలువలు తవ్వించి పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి అదేవిధంగా గ్రామాలకు తాగునీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే అన్నమంతా వండి పెట్టినా కూడా అన్నాన్ని వడ్డించలేనటువంటి ఒక చాతగాని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. దగ్గర ఉన్నటువంటి